బోధన్ నియోజకవర్గం హున్సా గ్రామంలో జీవనదాన మహాకుంభు కార్యక్రమాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజు శిష్యుల నేతృత్వంలో గ్రామస్తులు, యువకులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ మర్కల్ శివకుమార్ రక్తదానం చేసి అందరికీ ప్రేరణను ఇచ్చారు. నిర్వాహకులు రక్తదానం యొక్క ప్రాముఖ్యతని మరియు అనేక ప్రాణాలను కాపాడే రక్తదానం ఒక శక్తిని వివరించారు. ఈ రక్తదాన శిబిరం హున్సా గ్రామంలో సామాజిక చైతన్యం పెంచింది. మీరు జీవించండి, ఇతరులను జీవింపజేయండి అనే ఉద్దేశంతో కార్యక్రమం కొనసాగింది. బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలాశంకర్, సర్పంచ్ మార్కల్ శివకుమార్, రాంగంగానగర్ సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, జిల్లా అధ్యక్షులు సాయినాథ్ కతలే, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుస్మిత బుచ్చల్వార్, మాజీ జిల్లా అధ్యక్షులు జయరాం పటేల్, మురిగే శంకర్, నాని, నిరీక్ష, పాన్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర స్వామి మహారాజ్ గారి శిష్యులకు మరియు మహారాజ్కి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ హున్సా గ్రామ ప్రజల ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఏటా నరేంద్ర భక్తుల భజనాలు కానీ వాళ్ళ సత్సంగాలు కానీ అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా మా ఊరికి రావడం మాకు గర్వకారణంగా ఉంది. ఇలాంటివి భక్త జనాలు కానీ భవిష్యత్తులో మరిన్ని భక్త భజనాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ పెట్టాలని మా హున్సా గ్రామ ప్రజల తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 15 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభు రక్తదాన శిబిరాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేసినందుకు మరి నరేంద్ర మహారాజ్ శిష్య బృందానికి భక్తులందరికీ కూడా మా హున్సా గ్రామం తరఫున వారికి జై శ్రీరామ్. మరి ఈ రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణాన్ని, ఒక మనిషి ఆయుష్ని పెంచిన వారవుతాం. అదే ఒకసారి కనుక అన్నదానం చేస్తే ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళమైతాం. కానీ ఈ రక్తదానం చేయడం వల్ల ఒక ఆయుష్ను, ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారమైతాం. కావున అన్ని దానాల కన్నా ఈ రక్తదానం శ్రేష్టమైనది. ఈ రక్తదానం చేయడం వల్ల మరి సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి చేసే రక్తదానం మన శరీరంలో, మన ఆరోగ్యంలో మరి రక్తం కూడా పూర్తిగా ఉత్పత్తి